నమస్తే బ్రదర్. నమస్కారం అండి. నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? డ్యామ్ షూర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది, వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుందండి. ఎందుకంటే మనకి చాలా అభివృద్ధి చేశారండి. అభివృద్ధి జరగలేదని చాలా మంది అంటున్నారు. మన ఊరికి విలేజ్ క్లినిక్ వచ్చింది, అది అభివృద్ధి కాదా? మా ఊరికి శాఖా గ్రంథాలయం వచ్చింది, మా ఊరికి సచివాలయం వచ్చింది, ఇవన్నీ అభివృద్ధి కాదా? మా మాకవరపాలెం మెడికల్ కాలేజ్ ఓపెన్ అయింది, ఇంకేం కావాలండి? చాలా పోర్టులు చేశారు, మెడికల్ కాలేజీలు ఇచ్చారు, ఇవన్నీ అభివృద్ధి కాదా? సచివాలయం వల్ల కొంతమందికి ఉపాధి కలిగింది, ఆ జాబులు ఇచ్చారు, ఇదంతా అభివృద్ధి కాదా? మరి అయితే అలాగైతే మరి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు. మేము నమ్మమండి. ఆల్రెడీ 2014లో నమ్మి మోసపోయాం. ఎలా నమ్ముతారు? ఇచ్చిన హామీలు నెరవేర్చడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరైనా చేయగలరు, అలా చేయలేరు ఎవరు. అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ కలిసి వస్తున్నాయి, తట్టుకోగలంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతమంది వచ్చినా సింహం సింగిల్గా వస్తుందండి. ఎన్ని కూటములు ఇచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే గణేష్ గారు గెలుస్తారు. మా నియోజకవర్గం పథకాలు ఎక్కువ ఇస్తా అంటున్నాడు, అంటే ఇంతకన్నా ఎక్కువ డబుల్ ప్రకటించాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంత ముందు కూడా అలాగే చెప్పాడండి. ఆల్రెడీ డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి, రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు, అది చేయలేదు. ఆయన చేయలేదు కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్మారు. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ఇచ్చారు, అన్నీ జరిగాయి, అంతా బాగా జరిగింది. ముఖ్యంగా ఈయన అనుకున్న దానికన్నా ఎక్కువ చేశాడు. ఇంకేం కావాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు స్థలాల్లో ఇల్లు ఇచ్చారు, సెంటున్నరలు ఇల్లు ఇచ్చారు. ఏమీ లేనాడికి ఆ ఇల్లు చాలా 5,000 రెంట కట్టి బదులు ఆ సెంటున్నరలు ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు స్థలం ఇచ్చి, ఇంటి గ్రాంట్ ఇచ్చి ఇల్లు కట్టించారు. తర్వాత మాకేమో స్కూల్ మెయిన్ అండి, ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం. నేను తెలుగు మీడియం చదవడం వల్ల ఇంగ్లీష్ మీడియం ఇబ్బంది పడింది. నాకే చాలా ఇంటర్వ్యూ ఫేస్ చేయలేము, టైం టు టైం వచ్చినాడు. అదే చిన్నపిల్లలకు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం డెవలప్మెంట్ పెట్టారు. ఆ ఇంగ్లీష్ మీడియం చాలా భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పెట్టి భోజనం, స్కూల్లో పెట్టి భోజనం మన ఇంటి దగ్గర కూడా తినలేమండి. సామాన్యుడు తినలేడు. ఈ రోజున్న మెనూ రేపు లేదు. మన ఇంట్లోనే రొటీన్గా సేమ్ కూర ఉంటుంది. ఇంకెంతకన్నా ఏం డెవలప్మెంట్ కావాలండి? మళ్ళీ 2024 ఎలాగైందో నెక్స్ట్ గవర్నమెంట్ ఎప్పుడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. ఇక్కడ కూడా నర్సీపట్నాన్ని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గారే గెలుస్తారు. అభివృద్ధి చాలా బాగా జరిగింది. ఓకే.